ముందుగాల మీ అందరికీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. పారి మన ముచ్చట్లు షురూ చేయాలి, టైం కూడా లేదు. చలో ముచ్చట్లు షురూ చేద్దామా? ఇప్పుడు మనం ఒక పెళ్లికి పోదాం. పెళ్లికి ఎవరిదంటారా? ఆ పెళ్లి 73 ఏళ్ల పాడుచు పిల్లగాంది. అరే అవ్వంటే ఇంతకు ఆ పిల్లగాడు ఎవరు ఎరికేనా? ఇంకెవరు? మల్లారెడ్డి సార్కు లగ్గమయ్యి 50 ఏళ్ళు అయిందట. అందుకే మళ్ళా చేసుకున్నాడు. పారి మనం కూడా ఆ దావత్కు చూసొద్దాం. ఏహే, మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పోరి, పెండ్లంటే పెండ్లే పోరి. 50 ఏండ్ల పెండ్లి సంబరం అసలు ఏమన్నా చేసుకున్నాడా? నువ్వులా ఆటలు పాటలు డాన్సులు దావతులు అసలు చెప్పుడు కాదు, చూసుడే కావాలి. మల్లారెడ్డి సార్కు లగ్గమై 50 ఏండ్లైంది. ఈ 50 ఏండ్ల సంబరాన్ని మళ్ళా పెళ్లి చేసుకొని గిట్ల ధూమ్ధామ్ చేసిండు. ఇంటామె మీద ఆయనకున్న ప్రేమను ఇగో గిట్ల సాటుకున్నాడు. ఇంటామె చేసిన సేవలను యాడ్ చేసుకొని ఆమె ఏంటంటే ఏంది, ఆలుమగలు ఎట్లుండాలి, ఎట్లా ఎలదీయాలి, సంసారాన్ని ఎట్లా నడపాలి, లొల్లులు పంచాయతీలు అయినప్పుడు ఏం చేయాలి, ఇగో ఇవన్నీ చెప్పుకొచ్చిండు. చాలా మంది ప్రేమలు చేసుకుంటున్నారు, లవ్లు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న అవిటి కూడా ఇబ్బంది పడి విడాకులు దాకా పోతున్నది. అలాంటి వాళ్ళకు దంపతులకు నేను ఒకటే చెప్తున్నా, పెళ్లి అంటే 100 ఏళ్ల పంట, 100 ఏళ్ల జీవితం మనది. కాబట్టి చిన్న చిన్న ఒడదొడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, భార్య భర్తలు అనేది ఇబ్బందులు పడ్డా దానికి అధిగమించుకొని ఇద్దరం అర్థం చేసుకొని ఇట్లా మేమిద్దరం చూడు 50 ఏళ్ళు పెళ్లి రోజు జరుపుకుంటున్నాము. ఇవాళ ఫేమస్ జంట. నిజమే కదా, కోపాలు తాపాలు పక్కన పెట్టి ఎవరికాలు చదువుకుంటే ఇంకేం పంచాయతీలుంటాయి. 50 ఏళ్ల నాటి పెళ్లిని యాడ్ చేసుకుంటా మళ్ళా పెళ్లి చేసుకున్న ఈ మల్లారెడ్డి సారు దంపతులకు మన అందరి తరపున శుభాకాంక్షలు. అసలు మన దేశంలో ఏమన్నా మేధావులు ఉన్నారా? అనులా అసలు ఒక్కొక్కల తెలివితేటలు చూస్తుంటారైతే చక్కెర వచ్చినట్టే అవుతున్నది. ఏమన్నా అనుకోరి, ముఖ్యంగా చిత్ర విచిత్రంగా రోడ్లేసే కాంట్రాక్టర్లను, అట్లా రోడ్లు ఏమని చెప్పే లీడర్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువే. ఎందుకంటే ప్రపంచంలో ఏడలేని వింతలని మన కానే జరుగుతుంటాయి, రోడ్లేసే కానే గాని వస్తుంటాయి. మచ్చుకు ఉత్తరప్రదేశ్ ఆఫీసర్ల పనితనం చూసి తరించురి మీరు. ఈ కొత్త రోడ్డు చూడురోళ్ళ మొన్ననే వేసిరు, ఇంకా డామర్ కూడా ఎండలే. ఈ రోడ్డు నడిపిట్లా చూడురు ఏమున్నదో. బోరింగే లెక్కకైతే బోరింగ్ అటు రోడ్డుకు దూరంగా ఉంటాయి మూల, కానీ ఈడ ఈ రోడ్డు నడిమిట్లున్నది స్వారీ బోరింగ్ రోడ్డు నడిమిట్లా ఉండు కాదు, బోరింగ్ ఉన్న కానీ రోడ్ వేసిరు. ఆ బోరింగ్ను తీయవుద్ది కానట్టున్నది ఆ రోడ్ వేసిన మహానుభావులకు. ఇంకేమున్నది, దాన్ని అట్లనే ఇడిచిపెట్టి రోడ్ వేసిరు. అంటే నడి రోడ్డు మీద నీళ్లు పట్టుకోవాలన్నట్టు చాలా గొప్ప మేధావులు కదా.
ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాల రోడ్డు కాంట్రాక్టర్ చేసిన ఘనకార్యం. ఆఫీసర్లు ఏమన్నారట, కాంట్రాక్టర్లు గట్టనే రోడ్ వేసిండట. ఇక ఈ బోరింగ్ సోషల్ మీడియా గిర్రగిర్ర తిరగ వరకల్లా ఆఫీసర్లు వాళ్ళు చేసిన పనితనానికి గర్వంగా ఫీల్ అయిపోయారు. ఇక బోరింగ్ నే తీసేసిరు. ఇంకా నయం ఇంట్లో మీద రోడ్ వేయలే, కారడం వాడుతురు. ఇంకొకటి ఇసాంటిదే, ఇది కూడా ఉత్తరప్రదేశ్ ఆఫీసర్లు చేసిన గోపతనమే. చూడురి ఏం చేసిరో చూసినవా, స్తంభాలు ఉండంగానే రోడ్ వేసిర్రు. అంటే రోడ్డు నడుము ఇట్లా స్తంభాలు ఉన్నాయి అన్నట్టు. అంటే రోడ్డు మీద బండ్లు బస్సులు కార్లు పోవాలంటే ఇట్లా స్తంభాలను గుద్దుకుంటానో తప్పించుకుంటానో పోవాలి కావచ్చు. కాదు, ఈ రోడ్డు వేసిన మహానుభావులకు ఇంత తెలివిలేదా? అసలు ఎట్లా పోతారు అనుకున్నారోలా? ఏదో ఎట్టికి చేసుకుంటా పోవడేంది అసలు. రోడ్డు వేసినామా అంటే వేసినాం, పైసలు తీసుకున్నామా అంటే తీసుకున్నాం, గట్లనే ఉన్నది. మరి ఆ రోడ్డు ఎవరి కోసం వేసినాం, అక్కడికి వచ్చేటట్టు వేసినామా అన్న సోయలేకబాయ్. గట్లున్నదోలా ఉత్తరప్రదేశ్ లీడర్లు ఆఫీసర్ల పనితనం. నిజంగా పైసలు పెట్టి కొన్నదానికంటే కూడా ఫ్రీగా వచ్చే దాని మీదనే చాలా మందికి పైరం ఉంటుంది. ఫ్రీగా దొరికేది చేతికి అందితే అదో తృప్తి. కానీ ఫ్రీగా వచ్చింది కదా అని పానాల మీదగా తెచ్చుకున్నాడు ఏం తరీగా. ముంగట మంది పానాలు పోతున్నా పుక్కట్లకు వచ్చే వాటి కోసం ఆరాటపడు ఏం పద్ధతి. ఈడాడని కాదు, అంతటా గట్లనే ఉన్నది కథ. ఆగో ఆంధ్రాలో చూడురోలా కూల్ డ్రింకులు ఎన్నడు దానట్టు చేసిరు కొందరు. ఆగో చూడురి జాతర, ఫ్రీ కూల్ డ్రింకుల జాతర. చూసిరా, నెల్లూరులో కూల్ డ్రింకులు ఓడుతోని పోతున్న లారీ బ్యాలెన్స్ తప్పి బోల్తా పడ్డది. కూల్ డ్రింక్ సీసాలన్నీ రోడ్ల పాలైనవి. గట్ల లారీ పడ్డప్పుడు చుట్టుముట్టు ఉన్నోళ్ళు ఏం చేయాలి? డ్రైవర్ కు ఏమైంది, అందులో జనాలకు ఏమైనా దెబ్బలు తాకినాయా, అంబులెన్స్లు పిలుద్దామా, పోలీసులకు మాతలకు పంపుదామా అని చేయాలి కదా. లారీ డ్రైవర్ ను కాపాడే బదులు కూల్ డ్రింక్ సీసాలను కాపాడే పని పెట్టుకున్నారు. అగో చూడు ఎట్లా ఎగబడుతురో. ఆడోళ్ళు మొగోళ్ళు పోరగాళ్ళు ముసలోళ్ళు ఇట్లా దొరికిందే సందని పోటీలు పడుకుంటా మరీ సీసాలు ఎత్తుకుపోయారు వల్ల పగిలిపోయిన సీసాలను కూడా ఇడిచిపెట్టలే. అగో కాటన్లను కూడా మాయం చేస్తాను చూడు. కాదు, ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ సీసాలను ఏం చేసుకుంటారు? తాప కింద దాక్కుంటుంటారా? అరే పరుల సొమ్ము పామసంటిది, మంది సొమ్ము మనకెందుకన్న ఆలోచన ఉంటలేదెందుకు? మనిషి చచ్చిపోతే మాకేంది, పుక్కట్ల దొరికిన వాటికి ఎందుకు ఇడిచిపెట్టాలి అన్నట్టే చేస్తాను. ఏందేమో పోరి, నేరి గింతగానం అగడు పడ్డట్టు ఉండద్దులా. చూసిరు కదా గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.